ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయ్యో, అమూల్య గౌడ్ తప్పుకుంటున్నారా? ఇంకా అర్థం కాలేదు కదా? అమూల్య గౌడ్ పేరు చెప్తే ఎవరికి అర్థం కాదేమో కానీ మీనా అని పేరు చెప్తే మాత్రం వెంటనే మన బ్రెయిన్లోకి వచ్చే సీరియల్ పేరే గుండె నిండా గుడిగంటలు. అయితే విషయం ఏంటంటే గుండె నిండా గుడిగంటలు సీరియల్ అనగా మనకు గుర్తొచ్చేవి మీనా, బాలు, ప్రభావతి ముగ్గురు క్యారెక్టర్లో. ఏ ముహూర్తాన్ని సీరియల్ స్టార్ట్ చేశారో తెలియదు కానీ టాప్ సీరియల్ అనే చెప్పాలి మన స్టార్మాలో. ఇంకా మీనా, బాలు, ప్రభావతి, మీనా వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే సీన్స్ ఎలా ఉంటాయి అంటే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా చూడాలి అనిపించేలా ఉంటాయి. అలాంటిది ఈ గుండె నిండా గుడిగంటలు సీరియల్లో వీళ్ళ ముగ్గురులో ఎవ్వరు లేకపోయినా సీరియల్ అయితే అస్సలు చూడలేం మనం. అలాంటిది ఈ మధ్య యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీనా క్యారెక్టర్లో నటిస్తున్న అమూల్య గౌడ్ గారు తప్పుకుంటున్నారు. అమూల్య గారికి మరో 10 రోజుల్లో పెళ్ళి అని. చూసిన ఆడియన్స్ మాత్రం మీనా క్యారెక్టర్లో ఉన్న అమూల్య గారు తప్పుకుంటే సీరియల్ చాలా కష్టం కదా చూడడానికి అని. ఇక అమూల్య గారు పెళ్లి టాపిక్ పక్కన పెడితే మీరు అనుకున్నట్టుగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుంచి అమూల్య గారు మీనా గారు తప్పుకోవడం అంటూ జరగదు. ఇది 100% కరెక్ట్. ఇంత పెద్ద విషయాన్ని తను ఏ షోలోని చెప్పలేదు. రీసెంట్ గా తను స్టార్మా పరివారానికి కూడా వచ్చారు. పెళ్లి అని కానీ ఈ గుండె నిండా గుడిగంటల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని కానీ చెప్పలేదు. తను చెప్తేనే కదా మనకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీనా గారు గుండె నిండా గుడిగంటలు సీరియల్లో కంటిన్యూ చేస్తారు. మనం హ్యాపీగా చూడొచ్చు. ఈ సీరియల్ పై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.